అందరూ నమస్కారం. దేశంలో మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించి అత్యంత కీలకమైనటువంటి ఎగ్జామ్ ఉందంటే అది నీట్. ఆ నీట్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక విధంగా లీక్ అవటము, ఇబ్బందులు రావటం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అదిగో రాజస్థాన్లో పేపర్ లీక్. అది ఒక శాంపిల్ పేపర్ అంటగా ఒక ఎగ్జామ్ బయట కోచింగ్ సెంటర్లో ఒకటి ప్రత్యక్షమైంది. తీరా ఆ పేపర్ చూసినాడు ఎగ్జామ్లో వెళ్ళి చెక్ చేసినప్పుడు రాయడానికి వెళ్తే రెండు సేమే ఉంది. క్రాస్ చెక్ చేసి ఇక చెప్పారు, మొత్తం చూసుకున్నారు, క్లియర్. పేపర్ ముందే లీక్ అయింది. పేపర్ అని కొంతమందికి 10,000 అమ్మారు, కొంతమంది 40,000 అమ్మారట. ఆ రాజస్థాన్ అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మొన్న మధ్య పేపర్ లీక్ కూడా అక్కడే జరిగింది. మరి ఇంత ఫూలిష్గా అసలు ఎలా ఉంటారో నాకు అర్థం కావట్లేదు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లాస్ట్ టైం కూడా వాళ్ళకి వద్దని చెప్పి అన్నారు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినట్టున్నారు. నీట్ మొన్న ఎవరైతే రాశారో సరిగా రాలేదనుకున్న వాళ్ళు ఉన్నారు, హ్యాపీగా ఇంకో గోల్డెన్ ఆపర్చునిటీ మీకు ఉందమ్మా. ఆడవారు మగవాళ్ళు పిల్లలు హ్యాపీగా చదువుకోండి. మొన్న పెట్టి నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు. మరలా దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు. కొత్తగా మీరేం అప్లై చేయాల్సిన అవసరం లేదు. సేమ్ మొన్న ఎలాగైతే అడ్మిట్ కార్డులు, ఎగ్జామ్ సెంటర్లు ఇవన్నీ వస్తాయి అలాగే వస్తాయి. కనీసం ఈసారైనా పకడ్బందీగా నిర్వహించాలని కోరుతున్నా. మొన్న పెట్టి నీట్ ఎగ్జామ్ రద్దయింది. ఫ్రెష్గా మరలా నీట్ ఎగ్జామ్ పెట్టబోతున్నారు. ఆ డేట్లు అవన్నీ త్వరలో అనౌన్స్ చేస్తారు. రాజస్థాన్లో పేపర్ లీక్ అయింది.